సాయిరామ్. నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అసలు ఆ రోజుల్లో వాస్తు అంటే ఎవరికి తెలిసేది కాదు. వాస్తు అంటే ఏంట్రా బాబా అని అడిగేవాళ్ళు. నన్ను కొంతమంది అడిగేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరని. ఇప్పుడు నేను వాస్తు చెప్తున్నానండి అని చెప్పేవాడిని. వాస్తు అంటే ఏంటి అని నేను మళ్ళీ అడిగేవాళ్ళు. వాస్తు అంటే ప్లాట్ షేప్ ఇలా ఉండాలి, ఇలా మనం సరి చేసుకోవాలి, మనం గుమ్మాలు ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ గుమ్మం ఉండకూడదు, ఇక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో సామాన్లను ఇలా చదువుకోవాలి, భూమి లెవెల్ ఇలా ఉండాలి అని చెప్తే నవ్వేవాళ్ళు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే కొంచెం మన పరిస్థితులు బాగుపడతాయని చెప్పేవాడిని. అప్పుడు నవ్వేవాళ్ళు, ఏంటంటే ఊరికే గుమ్మాలు మార్చగానే బాగా అయిపోతాడా అని. వాస్తు గురించి తెలియదు కాబట్టి జనాలు అప్పుడు నవ్వేవాళ్ళు. అప్పుడు సరే, తర్వాత జనాలకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఓహో మంచి పని చేసావని తర్వాత పొగిడారు, అది వేరే విషయం. అందుకే నేను ఒకప్పుడు ఆ వీడియోస్ కూడా చేసి పెట్టాం. నేను ఎలా వచ్చాను, వాస్తులు నేను రావడానికి కారణం ఏంటి అని కూడా అప్పుడెప్పుడో వీడియోస్ కూడా చేసి పెట్టాం మనం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అందరు కూడా ఇప్పుడు చదువుకునే వాళ్ళే. ఆ రోజుల్లో ఇల్లిటరసీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళే. అయినా కొంతమంది కొన్ని గమ్మత్తైన ప్రశ్నలతో వస్తుంటారు. వాస్తుపరంగా కట్టుకోవాలన్న అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది ప్రతి ఒక్కరికి కూడా. కట్టుకునే ముందు నా పేరు ఇదండి, నా నక్షత్రం ఇది, నా రాశి ఇది, ఏ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోవాలి, ఏ ఫేసింగ్తో గుమ్మం పెట్టి కట్టుకుంటే నాకు బాగుంటుంది. అంటే గమ్మత్తైన క్వశ్చన్ ఎందుకన్నానంటే, చదువుకున్న వాళ్ళుగా కూడా ఇలా అడుగుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకేంటంటే చాలామంది చెప్తున్నారు, ఏంటి కన్సల్టెంట్స్ కూడా చెప్తున్నారు, నీ పేరు ఇది, నీ నక్షత్రం ఇది కాబట్టి ఇలాంటి ఈ ఫేసింగ్ ఇంట్లో ఉండాలి. ఉదాహరణకి వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉండాలి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోవాలి చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పాపం వీళ్ళకి కూడా డౌట్, ఎలాగో ఇల్లు కట్టుకుంటున్నాం, శాస్త్రప్రకారంగా కట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ టాపిక్ నేను చాలాసార్లు కవర్ చేశాను. లైవ్ టీవీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. ఎంత చెప్పినా జనాలకి ఇంకా డౌటే. తెలిసిన వాళ్ళకి తెలిసి వచ్చింది, తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనిపిస్తుంది. ఉదాహరణకి ఒక అతను ఉన్నాడు అనుకోండి, అతని నక్షత్రం ప్రకారం వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోవాలి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ఇల్లు కట్టుకొని పశ్చిమ ముఖద్వారం ఇంట్లో ఉండాలి అని శాస్త్రం చెప్పింది అనుకోండి, ఓకే, అలా ప్లాట్ కొనుక్కొని అందులో ఉన్నాడు. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆ నక్షత్రం, ఆ స్టార్ కాదు కదా, ఆ రాశి కాదు కదా, మరి ఉండకూడదా వాళ్ళ ఇంట్లో అంటే గృహ యజమాని అంటారు. ఓకే, గృహ యజమాని ఓకే, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్పైరీ డేట్తో వస్తారు కదా. మనుషులే కాదు, ప్రతి వస్తువు కూడా, భూమిపైన వస్తువు ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మొబైల్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎప్పుడో పగిలిపోద్ది, ఎక్కడో పడేస్తాం కొన్నాళ్ళకి. సో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అయితే వాడు ఎలకాలం ఉంటాడు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే కదా. పుట్టేప్పుడే మనం ఎక్స్పైరీ డేట్ రాసుకొని వస్తాం, ఒక్క క్షణం కూడా దాన్ని దాటిన తర్వాత ఉండవు, వెళ్ళిపోతాం అంతే. ఎంత టెక్నాలజీ, ఎంత మెడికల్ సైన్స్ ఉన్నా ఆ సమయం అయిపోగానే వెళ్ళిపోవాల్సింది అంతే. ఎక్స్పైరీ డేట్ అలాంటిది. సో అతను వెళ్ళిపోయాడు అనుకోండి, అనే వ్యక్తి వెళ్ళిపోయాడు, మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు కదా, ఆ నక్షత్రం కాదు కదా, వెళ్ళిపోవాలా ఉండాలి ఆ ఇంట్లో. ఆ శాస్త్ర ప్రకారం అయితే వెళ్ళిపోవాలి, అది కుదిరే పనేనా? సో ఆ శాస్త్రాన్ని చల్లదు కదా. ఎవరున్నా, మీరున్నా, నేనున్నా, వాస్తు ప్రకారంగా కట్టుకుని ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. నామంతో నక్షత్రంతో పని ఉండదు అక్కడ. ఇది సత్యం, ఇది ప్రాక్టికల్ కదా. ఇదొక కథ. ఇంకొక స్టోరీ ఏంటంటే, కొంతమంది సరే ఇల్లు కట్టుకుంటాం,
ఒక మంచి ప్లాన్, ఒక వాస్తు కన్సల్టెంట్ ద్వారా మంచి ప్లాన్ వేయించుకొని కట్టుకుంటే బాగుంటుంది అని ఎవరినో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ప్లాన్ వేయించుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ ఆ ప్లాన్ నా దగ్గర తీసుకొస్తుంటారు. నేను ఊరికే ప్లాన్ చూసి కరెక్షన్ చేయను, ముందు ప్లాట్ చూస్తాను. ప్లాట్ చూశాక ప్లాన్ కరెక్షన్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే సెకండ్ ఒపీనియన్ గురించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరికే ప్లాన్ పేపర్ అలా చూడగానే ఒక షాక్ అయిపోతాను. 40 yearsగా నేను కన్సల్టెన్సీ ఫుల్ టైం కన్సల్టెంట్గా పనిచేస్తున్నా. కొన్నిసార్లు అలాంటి ప్లాన్ చూడగానే నాకు కూడా ఒక షాక్ అవుతుంది. షాక్ ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఒక అతను ఒక ప్లాన్ తీసుకొచ్చాడు. ఉత్తర ఫేసింగ్ అవుతుంది. ప్లాన్ పైన బ్రహ్మాండంగా 360 degrees ప్రింట్ అంతా ఉంది. 3 bedroom ప్లాన్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి నైరుతిలో టాయిలెట్స్ ఇచ్చారు. నైరుతిలో టాయిలెట్ చూడగానే ఒక్కసారి షాక్ అయిపోయాను. ఎవరైనా చెప్తారు, ఏబిసిడి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు నైరుతిలో టాయిలెట్స్ ఉండకూడదు, నైరుతిలో టాయిలెట్స్ ఉంటే ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి తెలుసు అది. కానీ అతను ప్లాన్ వేసిన వాడు ఏమన్నాడంటే, అతను చెప్పే వర్షన్ నాకు చెప్పడం ఏంటంటే, ఏంటి ఆ నైరుతిలో ప్లాన్ వేశారు, నేను అడిగాను గురువుగారు, కానీ అతను నైరుతిలో టాయిలెట్ ఎత్తుగా ఉంటే ఏం కాదని చెప్పారు, అదే డౌట్తో మీ దగ్గరికి వచ్చానని. నైరుతిలో ఎత్తుగా కట్టుకున్నా ఏం కట్టుకున్నా టాయిలెట్ ఉంటే దానివల్ల ఇబ్బందులే, చాలా ఇబ్బందులు పాలవుతారు. సో ఇలాంటి ప్లాన్ వేయకపోవడం ఉత్తమం. అంటే వాస్తు కన్సల్టెంట్గా పనిచేసే వాళ్ళందరూ కూడా కాస్త గమనించే విషయం ఏంటంటే, ఇలాంటి ప్లాన్ వేసి జనాల్ని కష్టాలకు గురి చేయకండి. ప్రాక్టికల్గా చూస్తే తెలుస్తుంది. కేస్ స్టడీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఊరికే పుస్తకాల్లో రాసింది కట్టుకోవచ్చు, మీరు ప్లాన్ చేసేసారు కాదు. కట్టుకుంటే ఏమవుతుంది అని రియల్ కేస్ స్టడీస్ కాస్త చూస్తే అసలు ఇలాంటి ప్లాన్ ఎవరు వేయరు. కాబట్టి జనాల్ని కష్టాలు గురి చేయకూడదని నా రిక్వెస్ట్. సాయి రక్ష.